పోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు. వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఇప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిడుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తా అన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆమె తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన్ని కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టిన వాళ్ళు చూడండి, ఒకసారి మీరు వీడియోస్ అన్ని చూడండి. నన్ను ఏ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకునేందుకే తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట. ఎమ్మటే అరెస్ట్ చేయండి అన్నారంటే ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. అర్థం కాలా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. ఇప్పుడు అధిపక్షం చేస్తున్న డ్రామాలు కూడా చెప్పాలి. ఎందుకంటే కోడి కత్తి డ్రామా చూసాం. వాళ్ళ కార్యకర్తకే వీళ్ళు కోడి కత్తిస్తారు, అతని లోపల తీసుకొస్తాడు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారిని అతనే గుచ్చుతాడు. ఏదో అయిపోయిందని వెళ్ళి ఢమాలని హైదరాబాద్కి ప్లేన్లు వెళ్తాడు. హైదరాబాద్లో ఒక హాస్పిటల్ అట్లా పడిపోతాడు. ఆయన ప్రపంచం మొత్తాన్ని చూపిస్తాడు, చూడు నన్ను చంపేదానికి ప్రయత్నించారని. చేసింది ఎవరు? వైకాపా కార్యకర్త. చేపించింది ఎవరు? వైకాపా వాళ్ళు. దాని తర్వాత బాబాయ్ హత్య. ఎక్కడ బాబాయ్ ఎంపీ సీట్కి అడ్డుపడతాడని ఏకంగా బాబాయ్నే లేపేశారు. ఫస్ట్ ఏమన్నారు? గుండుపోటు అన్నారు. దాని తర్వాత గొడ్డల పోటు అని తెలిసిపోయింది. గత ప్రభుత్వంలో సిబిఐ వచ్చారు అరెస్ట్ చేసినాక. వాళ్ళు దొంగల్లాగా పారిపోయి కర్నూలు హాస్పిటల్లో దూరి పడుకున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంట. ఎక్కడ సిబిఐలో వచ్చి పట్టుకెళ్తారని హాస్పిటల్లో పడుకునే రోజులు మనందరం చూసాం. దాని తర్వాత కరెక్ట్గా ఎన్నికల ముందర గులకరాయి డ్రామా. అది స్పెషల్ గులకరాయి అండి. నేను చెప్పాలి, కార్టూన్లో చూస్తాం, మన పిల్లలు చూస్తారు చూడు కార్టూన్స్. అక్కడ ఇట్లాంటి రాళ్ళు ఉంటాయి, ఇక్కడ కొడుతుంది, మళ్ళీ తిరిగి ఇటు వచ్చి ఇటు కొడుతుంది, మళ్ళీ పక్కనున్న వెల్లంపల్లికి ఇదే కన్ను కొడుతుంది. అంటే 4 తల్లిగా వెళ్ళింది ఆ గులకరాయి. స్పెషల్ గులకరాయి. అది కూడా ఎంత డ్రామానో చూడండి. ఆ రోజు కానీ మనం బయటకు వచ్చి, అరే బాబు ఇది ఒక డ్రామా, కోడి కత్తి బాబాయ్ హత్యలు ఎలా ఉందో ఇది ఒక డ్రామా అని ఆనాడు చెప్పుకుంటూ ఉంటే మనం మళ్ళీ సింపతి తీసిన ప్రయత్నించాడు. ఏదో మనం కొట్టించాం, మనమే రాయిచ్చామని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చేవారు వీళ్ళు. కల్తీ మద్యంలో వీలే, చివరికి కల్తీ నెయ్యి కూడా వీలే.
అదొక కల్తీ పార్టీ. పై నుంచి కింద వరకు అంతా కల్తీ నాయలే ఉంటారు అక్కడ. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఈరోజు వాళ్ళందరూ దేవుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు, మన పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను టీటీడీ లడ్డు విషయంలో రాజకీయం చేయదలుచుకోవాలి, కానీ మీ ముందల వాస్తవాలు పెట్టాలనుకుంటున్నా. 2019 వరకు నెయ్యి ఎప్పుడు తీసుకున్న లడ్డు కోసం అద్భుతమైన టెస్టింగ్ చేసేవాళ్ళం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేవాళ్ళం. కర్ణాటకలో ఉంది KMF అని, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కోఆపరేటివ్ డైరీ. వాళ్ళ దగ్గర నుంచే మనం ఎక్కువ శాతం నెయ్యి కొనేవారం. ఎంత రేట్ అయినా మంచి నెయ్యి ఇస్తారని వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం. వీళ్ళు అధికారంలోకి వచ్చారు 2019లో. వచ్చి అన్ని మార్చేశారు, టెండర్ షరతులు మార్చేశారు. ఏకంగా చిన్న కంపెనీలకు ఇచ్చేదానికి వాళ్ళు టెండర్లు చేశారు. దాని తర్వాత 2022లో శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే శాంపిల్ ఫెయిల్ అయింది. ఆ రిపోర్ట్ బయటికి రాకుండా తొక్కారు. మనందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్చించాం, అదేంటి నాణ్యత తగ్గినట్టు ఉంది లడ్డూలోని. ఎంతమంది సోషల్ మీడియాలో పెట్టారు, వీడియోలు పెట్టారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి ఇమీడియట్ గా నెయ్యిలో ఏదో తేడా ఉన్నట్టుంది, శాంపిల్స్ తీసుకోండి, పంపించి టెస్ట్ చేయించండి అని చెప్పారు. టీటీడీ అధికారులు శాంపిల్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ NDDB కాఫ్కి శాంపిల్స్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్తాం జరిగింది. అది మొన్న వచ్చిన ఛార్జ్ షీట్ పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా CBI వాళ్ళు కూడా చెప్పారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారు. టీటీడీ లడ్డును కూడా వదిలిపెట్టట్లేదు, దేవుడి లడ్డు పైన డ్రామా మొదలు పెట్టారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా చాలా డ్రామాలు చేస్తాడండి. వాస్తవంగా జగన్ గారు సినిమాల్లోకి వెళ్లాల్సిందే. ఆయనకి ఆస్కర్ కాదు కదా, భాస్కర్ అవార్డు ఇచ్చిండే వాళ్ళందరం కలిసి. అంత అద్భుతంగా నటిస్తాడు.